ట్యాపింగ్ కూడా ఇట్లా రౌండ్గా చేయాలి పైకి. ఎప్పుడైనా మసాజ్ కిందికి రావు, అర్థమైందా? ఒక ఐ దగ్గర తప్ప ఎక్కడ కూడా కిందికి రాదు. ఎప్పుడైనా పైకే చేయాలి. కిందికి చేసామంటే ఏమో వర్క్ రాదని అనుకుంటారు. ఇవాళ రేపు కస్టమర్స్కి అన్నీ తెలుసు. ఎప్పుడు ఫ్రీక్వెన్సీగా చేయించుకునే వాళ్ళకి అర్థమవుతుంది. కొత్తగా వెళ్ళే వాళ్ళకంటే అర్థం కాదు, కానీ ఎప్పుడు వెళ్ళే వాళ్ళకి అర్థమవుతూనే ఉంటాయి స్టెప్స్. చేసేవాళ్ళు ఉంటారు. ప్యాక్ కూడా ఎప్పుడైనా పైకే వేయాలి. క్లీన్ చేయడం కూడా పైకే క్లీన్ చేయాలి, అర్థమైందా? ఎప్పుడు కిందికి వేయద్దు అసలు. ప్లస్ ఈ ఆర్మ్స్ అనేవి వాళ్ళకి ఆనదు, ఓన్లీ ఫింగర్స్తోనే చేయాలి ఏదైనా. ఈ హీట్కి వాళ్ళ బాడీ హీట్కి ఇంకా పింపుల్స్ ఎక్కువ అవుతాయి. మన ఆర్మ్స్లో మనకి హీట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వాటికి ఇక్కడికి హీట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ మనం ఎప్పుడు కర్రీస్ కూరగాయలు హ్యాండ్ మీద చేయొద్దు. మన పార్లర్ మెయింటైన్ చేసేవాళ్ళు ఒక బోర్డు మీదైనా లేదా బండ మీదైనా చేసుకోవాలి తప్ప ఇవి కట్టవద్దు మన ఫింగర్స్ ఎప్పుడైనా, అర్థమైందా? వాళ్ళకి పుచ్చుకుంటాయి అన్నమాట, రఫ్గా ఉంటుంది. మనకి మంచిగా కాదు అసలు. మెయిన్ వేరే వాళ్ళు చేసుకుంటే నో ప్రాబ్లం, కానీ మన పార్లర్ మెయింటైన్ చేసే వాళ్ళు మాత్రం ఒక్క కూరగాయ కూడా అసలు హ్యాండ్ ఫింగర్ మీద చేసి నాకు ఎక్కడ కట్స్ ఉండవు చూడు, నాకు అసలు ఉండవు. నేను అసలు చేయకూడదు కూడా, ఎందుకంటే వాళ్ళకి రఫ్గా ఉంటా ఉంటుంది అన్నమాట. నా ఫింగర్స్ రెండు కట్టే ఉంటుంది, చెయ్యొద్దు మరి. నేను అసలు ఒక్క కూరగాయ కూడా ఫింగర్ మీద చేయను అంతే. ఇది చెవుకి ఇట్లా ఒకసారి, ఇట్లా సర్కిల్స్ ఒకసారి. ఇది కూడా హాయిగా ఉంటుంది. ఎట్లా ఉందిరా సరిత? పడుకుంది తెలుసా? అది కూడా ప్రెజరే, అర్థమైందా? అది కూడా ప్రెజరే, హాయిగా లేదు. ప్రెజర్ అంటే ఏంటి? వాళ్ళకి రిలాక్సింగ్ ఉండాలి, రిలాక్సింగ్ ఉంటుంది. ఆయిల్ రాసుకోక కొంచెం రిలాక్సేషన్, ఎంత రిలాక్స్ అయితే వాళ్ళకి అంత గ్లో, అర్థమైందా? చంక ఇవి చంక దగ్గర రిలాక్స్, ఓకేనా? ఇట్లా పట్టుకొంచి ఇట్లా రిలాక్స్ ఉన్నారా సత్త? బాగా కట్టురా, 4-2కే వస్తుంది ఫోను. వాళ్ళమ్మ అలారం పెట్టుకుంటుంది. గీత ప్యాక్ అయ్యమ్మా. ప్యాక్